Hi guys, welcome back to our channel Code with Kishore. And today మన టాపిక్ ఏమరా అంటే టైప్స్ ఆఫ్ కాస్టింగ్ ఇన్ జావా. అంటే కాస్టింగ్ అంటే ఏంటి? దాంట్లో టూ టైప్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఏమరా అంటే ఒక డేటా టైప్ ని ఇంకొక డేటా టైప్ లో కన్వర్ట్ చేయడానికి కాస్టింగ్ అంటారు అనమాట. టైప్ కాస్టింగ్ ఈజ్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ ఆఫ్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్ టు అనదర్ టైప్. అంటే ఒక వాల్యూ తీసుకొని అది ఒక డేటా టైప్ లో ఆల్రెడీ మనం అసైన్ చేసి ఉంటాము. సేమ్ వాల్యూని వేరే వేరియబుల్లో వేరే డేటా టైప్ అసైన్ చేయడం అనేది కాస్టింగ్ అన్నమాట. ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇన్ జావా దే ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే వైట్నింగ్ కాస్టింగ్, సెకండ్ వన్ నారోయింగ్ కాస్టింగ్ అన్నమాట. వైట్నింగ్ కాస్టింగ్ అంటే ఆటోమేటిక్ గా మనకి కాస్టింగ్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక చిన్న టైప్ లో తీసుకున్నాం అనుకోండి, బైట్ అనేసి ఒక డేటా టైప్ తీసుకొని దాంట్లో వేరియబుల్లోకి వార్ అని ఒక వేరియబుల్లో 10 అసైన్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని షార్ట్లోకి వేరియబుల్ 2 ఈక్వల్ టు వేరియబుల్ డైరెక్ట్గా ఈ వేరియబుల్ నేను ఇక్కడ అసైన్ చేసేస్తే నాకు ఏం ఎర్రర్ రాదనమాట. అదే నేను ఇప్పుడు ఇది షార్ట్లో తీసుకొని నేను దీన్ని బైట్లోకి చేంజ్ చేయాలనుకుంటే నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే లో టైప్ డేటా టైప్ నుండి హైగా వెళ్ళేదాన్ని మనకి వైట్నింగ్ కాస్టింగ్ అంటారు. అంటే బైట్, షార్ట్, తర్వాత క్యార్, తర్వాత ఇంట్, తర్వాత లాంగ్, ఫ్లోట్, డబుల్. సో ఇది మనకి వైట్నింగ్ కాస్టింగ్ అనమాట. అదే మనకి నారోయింగ్ కాస్టింగ్ అంటే మనం మాన్యువల్ గా దాన్ని కాస్ట్ చేయాలి. ఇప్పుడు డబుల్లో ఉంది, నేను డబుల్లో డేటా తీసుకున్నా దాన్ని ఫ్లోట్ లోకి చేంజ్ చేయాలనుకుంటే మనం నారోయింగ్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. అదే నాకు ఫ్లోట్ లో ఉంది డేటా, నేను డబుల్లోకి చేంజ్ చేయాలనుకుంటే నార్మల్ కాస్టింగ్ యూజ్ చేస్తాం, మనం వైట్నింగ్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. మనం ప్రాక్టికల్ గా చూద్దాం రండి. కాస్టింగ్ జావా. ఫస్ట్ నేను షార్ట్ అనేసి ఒక డేటా టైప్ తీసుకొని ఇందులో వేరియబుల్ ఈక్వల్ టు 10 అని ఒక అసైన్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఇంట్ ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్ 2 ఇంటూ డేటా టైప్ తీసుకొని వేరియబుల్ 2లో చేస్తాను. ఇప్పుడు నాకు ఎర్రర్ రాదనమాట. ఇక్కడ నాకు ఎక్కడ ఎర్రర్ చూపించట్లేదు. అదే నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉంది కదా, మళ్ళీ నేను బైట్ వేరియబుల్ 3 ఈక్వల్ టు ఇప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తాను ఇక్కడ. ఏం ఎర్రర్ చూద్దాం రండి. టైప్ మిస్ మ్యాచ్ అంట, అంటే కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు బైట్. సో ఇంటి నుండి బయటికి కన్వర్ట్ అవ్వట్లేదు. సో దానికి నేను ఏం చేస్తాను రా అంటే ముందర బైట్ అని పెట్టుకుంటా. ఇప్పుడు నాకు ఎర్రర్ ఏం చూపిదు అనమాట, నాకు కరెక్ట్గానే వస్తుంది ప్రింట్ చేస్తే. ఇప్పుడు నేను వేరియబుల్ 3 నేను ప్రింట్ చేస్తే నాకు 10 ప్రింట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ నేను షార్ట్లో తీసుకున్నా, తర్వాత ఇంట్లో చేంజ్ చేసిన, తర్వాత ఇంటి నుండి బయటికి చేంజ్ చేసిన అనమాట. అంటే ఫస్ట్ బైట్ ఉంది, తర్వాత షార్ట్, తర్వాత క్యార్. ఇది వచ్చి నార్మల్గా మనకి ఇట్లా ఇది నారోయింగ్ టెస్టింగ్ అనమాట. అంటే మనం చూపిస్తున్నాం ఇది బైట్లోకి చేంజ్ చేయని చెప్తా ఉన్నాం. అదే నాకు పెద్ద వాల్యూకి చేంజ్ చేయాలనుకోండి, లైక్ ఇక్కడ నేను ఇంటి పెట్టుకుంటే, ఇప్పుడు నేను ఇంటి కాదు లైక్ డబుల్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఇది అవసరం లేదనమాట. నేను నార్మల్గానే నాకు ఎర్రర్ రాకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 10.0 వస్తుంది, ఎందుకంటే డబుల్ ఇది ఫ్లోట్ వాల్యూ, డెసిమల్ వాల్యూ కాబట్టి, డబుల్ అనేది డెసిమల్ వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి మనకి 10 అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదే నేను ఇక్కడ ఇంట్లో ఇప్పుడు నేను బయటికి చేంజ్ చేసిన, షార్ట్ నేను బయటలో తీసుకుంటా. ఇప్పుడు నాకు ఏం ఎర్రర్స్ రావన్నమాట ఇక్కడ. అదే ఇక్కడ నేను ఇంటి పెట్టుకుంటే నాకు ఎర్రర్ రాదు. అదే ఇక్కడ నేను మళ్ళీ బయటలోకి తీసుకుంటే నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకురా అంటే ఈ షార్ట్ ఉంది కదా, ఇది బయట కన్నా పెద్దది. సో అదే నేను ఇప్పుడు బయట వాల్యూ తీసుకున్నా, వారాన్ని తీసుకుంటే నాకు ఓకే అవుతుంది. అదే బయట కన్నా పెద్దదిగా ఉండే షార్ట్ వేరియబుల్ నేను అసైన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. మిస్ మ్యాచ్ ఎర్రర్ వస్తుంది ఇక్కడ నాకు. అదే నేను ఇప్పుడు దీన్ని నారోయింగ్ కాస్టింగ్ అంటే ఏం రా అంటే ఏ టైప్ లో ఉందో మనం చెప్పాలన్నమాట. దాన్ని నారోయింగ్ కాస్టింగ్ అంటారు. బయటని పెడితే ఇప్పుడు నాకు ఎర్రర్ రాదనమాట. ఎందుకంటే మనం ఏ టైప్ లో చేంజ్ చేస్తున్నాం, లార్జ్ టైప్ నుండి స్మాల్ టైప్ చేంజ్ చేసేటప్పుడు
మనం స్మాల్ టైప్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తే మనకు ఎర్రర్ రాదనమాట డేటా అని. దీన్ని కాస్టింగ్ అంటారు.